భవిష్యత్తులో నేను తయారు చేయబోయే ప్రతిదీ అందరికీ తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. మాకటి దేవుని ఆశీర్వచనాలతో పాటు ఇటు మీ ఆశీస్సులు అందించి మమ్మల్ని దీవించండి. ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు అందరికీ థ్యాంక్స్. సెలవు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీత నా భార్య అనే కన్నా సీత భర్త నేను అనిపించుకోవడం గర్వంగా ఫీల్ అవుతాను. తన దీక్ష పట్టుదల మామూలుగా వివరించలేను. అలనాటి బొబ్బిలి యుద్ధంలో ఈ ప్రాంత వీరమాతలు ఆత్మాహుతి చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. అలాగే తను సాధనల త్యాగానికి వెనకాడదు. తను తన గురించి కాకుండా అందరి యోగక్షేమాల గురించి ఆలోచిస్తుంది. రేపు ఈ ప్రాంతంలో మందుల తయారీ కంపెనీ పెట్టి తనలా ఎంతోమంది మహిళలను తీర్చిదిద్దాలనే తన ఆకాంక్ష నెరవేరేలా ఆశీర్వదించండి. అంతా ఆవిడ గారి గురించే డబ్బా కొడతారు. ముందు నేను మంచి అనిపించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవరిలోనైనా ఏదో ఒక సలక్షణం ఉంటేనే గుర్తింపు, అవలక్షణం ఉంటే ఏవగింపు. మా వదిన లక్ష్యం చేరుకోవాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. అవలక్షణాలు ఉన్న వాళ్లలో మార్పు వచ్చేలా చూడమని ప్రార్థిస్తున్నాను. విన్నారుగా, ఎంత ఎదిగినా వారి వినయం, విధేయత, ఆ ఒదుగుదల కళ్యాణ కార్యక్రమం జయప్రదం చేయమని ప్రార్థిస్తూ మా మాజీ ఎంపీ గారు శ్రీమతి భాగీరథి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పండగ శుభాకాంక్షలు. ఇది స్వామి కార్యం. పాల్గొనే అర్హత అందరికీ ఉంది. అందుకే అతిథులుగా భావించి ఆనవాయితీ తప్పి మరీ వాళ్లకు కళ్యాణం జరిపించే అవకాశం ఇవ్వడం జరిగింది. మీరంతా సహకరించాలి. కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించాలని కోరుకుంటున్నాను. పూజారి గారిని కళ్యాణ ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాను. ఓం మహాగణాధిపతే నమః. ఓం మహాసరస్వత్యై నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సదాభ్యాంతరశుచిః. ఓం గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయ దాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం. అమ్మా, స్వామివార్లని అమ్మవారిని తీసుకురావాలి. అలాగే. అయ్యో, ఇదేంటి? లక్ష్మణుడి విగ్రహం మీరు తీసుకురాలేదా? తేకపోవడం ఏంటి? తెచ్చాం. తెస్తే ఎదురా మరి. నిన్న 4 విగ్రహాలు నేనే స్వయంగా ఇక్కడ పెట్టించాను. పెట్టించిన విగ్రహం ఏమైపోతుందండి? రాత్రికి రాత్రి కాళ్ళొచ్చి వెళ్ళిపోతుందా?
ఉండొచ్చు కాదు, కోపం వచ్చి అలిగి వెళ్ళాడేమో లక్ష్మణస్వామి. అలగటం ఎందుకు, కోపం ఎందుకు? బొమ్మ అయినా అలా ఎలా వెళ్తుంది? దేవతామూర్తులకు ఏదైనా సాధ్యమే. ఏమండి పంతులు గారు, గుడికి సెక్యూరిటీ ఏమి లేదా? తెచ్చిపెట్టిన విగ్రహం ఎలా మాయమవుతుంది? సెక్యూరిటీ ఫుల్గా ఉందండి. కాకపోతే ఇవాళ కళ్యాణం కదా, రాత్రంతా దేవాలయ అలంకరణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరు ఏ పనుల్లో ఉన్నా విగ్రహం ఎందుకు ఎత్తుకెళ్తారు? అనామకులంతా ఆపద్ధర్మానికి సిద్ధపడితే అలిగి వెళ్ళుంటారు. అనామకులెవరు? అపచారం ఏమిటి? అలుక దేనికి? మేం జరిపించాల్సిన కార్యం నువ్వు జరిపించావు. అర్హత లేని వారంతా అనామకులే, అందుకే అలా జరిగింది. ఏయ్, మమ్మల్ని అనామకులంటే నువ్వు ఆనవాళ్ళు లేకుండా పోతావు. పాప పనులు చేసినా చేయించినా స్వామివారి ఆగ్రహానికి గురై నామరూపం లేకుండా పోతావు. కాని పని తగుదునమ్మా అని చేసిన నీ పరిస్థితి అంతే. అధోగతి పాలవుతావు. ఎవరి అర్హతలేమిటో నిన్నే వివరంగా చెప్పారు కదా, మళ్ళీ ఆ కూతలే కుస్తావేమిటి? నీ వక్ర బుద్ధే విగ్రహాన్ని మాయం చేయించి ఉంటుంది. నీ వంకర పనులు నచ్చకే స్వామి తప్పుకొనుంటాడు. సీతారామ కళ్యాణం మీరు చేయకూడదనే అంతర్ధానమై ఉంటాడు. కాని మాటలు కాని మహత్యాల గురించి ఎక్కువగా మాట్లాడకండి. మర్యాదగా విగ్రహాన్ని ఎక్కడ దాచారో చెప్పండి. ఏ వాసంతి, నీ దుర్బుద్ధి నాకు బాగా తెలుసు. మర్యాదగా నిజం చెప్పవే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకో. విగ్రహం కనబడకపోవడానికి వాసంతికి ఏంటి సంబంధం? విగ్రహం అది తీసినట్టు దాన్ని అంటున్నావేంటి? నీ వక్ర బుద్ధే విగ్రహాన్ని మాయం చేయించి ఉంటుంది. మీరు తప్ప ఇలాంటి మొదలష్ట పనులు ఇంకెవరు చేస్తారు? విగ్రహం లేకపోతే కళ్యాణం ఆగుతుందా? సీతారామ హనుమాన్లు ఉన్నారు, చాలు. ఆ చెయ్యి చెయ్యి, లక్ష్మణుడు లేకుండానే చెయ్యి. ఊరు మొత్తం ఊసి లేకుండా పోతుంది. చెయ్యడానికి నువ్వు సిద్ధపడినా ఊరికి అరిష్టం జరిగే పనిని నేను చేయనివ్వను. అమ్మా, తమరిద్దరూ కాసేపు వాదులాట ఆపుతారా? ఏమండి పంతులు గారు, ఇప్పుడు ఏం చేయమంటారు? మంగమ్మగారు అన్నట్టు జరిపించొచ్చు అంటారా? లేదండి, అలా జరపడానికి వీల్లేదు. లక్ష్మణస్వామి బాధ్యత ఉండాల్సిందే. ఒరేయ్, వెళ్ళి లక్ష్మణుడి విగ్రహం కొనుక్కోండి. విడిగా లక్ష్మణుడి విగ్రహం ఎక్కడ దొరుకుతుంది మంగా? చాలా విగ్రహాలు అమ్ముతున్నారు తాతయ్య. కాస్త రేట్ ఎక్కువ ఇస్తే వాళ్లే ఇస్తారు. అన్నయ్య పద. ఆగండి, అలా కళ్యాణమూర్తుల్ని విడదీసి తేవడం మంచిది కాదు. అదంత క్షేమం కూడా కాదు. మరెలా పంతులు గారు? ప్రత్యామ్నాయం ఏమి లేదా? స్వామికి బదులుగా మరేదైనా? అలా ఏదీ శాస్త్రంలో లేదండి. లక్ష్మణస్వామి విగ్రహం ఉండాల్సిందే. ఏ భాగీరథి, మేము కళ్యాణం జరపటం నీకు ఇష్టం లేక చివరికి ఇలా తెగబడతావా? ఊరు బాగు కోరేవాడు చేసే పనేనా ఇది?
ఇంత పాపానికి ఒడిగట్టి ఏం సాధిస్తావే నువ్వు? అనవసరంగా నోరు పారేసుకోకు. స్వామి వారికి ఇష్టం లేకే. నోరు ముయ్యవే. స్వామి పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు నీకు. వద్దమ్మా, పంచాయతీలకి ఇది సమయం కాదు. పంతులు గారు, ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. విడదీసి విడిగా తేవద్దు అంటున్నారు. దానికి ఏదన్నా మార్గం చెప్పండి. ఒకే ఒక మార్గం ఉందండి. చెప్పండి పంతులు గారు. అదెంత కష్టమైనా ఖర్చుతో కూడుకున్నదైనా మేమందరం చేస్తాం. అవునండి, చెప్పండి. శ్రమతో కూడుకున్నది, శ్రద్ధతో చేయాల్సింది. చెప్పండి, మేము శ్రమకు వెనకాడం. అయితే దేవాలయ జమీన్లో ఉన్న చెరువు మట్టితో లగ్నానికి ముందు మీరు స్వామి విగ్రహం చేయగలిగితే కళ్యాణం యథావిధిగా జరిపించవచ్చు. విగ్రహం చెయ్యాలా? అది జరిగే పనేనా? ఏదో అన్నట్టు పట్టుమని గంట టైం లేదు. మట్టి తెచ్చి విగ్రహం చేయగలరా? చేస్తాం. మీరు దేవుణ్ణి మాయం చేశారు, మేము దేవుడి అనుగ్రహంతో విగ్రహం చేస్తాం. సాకేత్, పద, మనం అర్జెంటుగా చెరువు మట్టి తెద్దాం. చేయగలరు. మీరిద్దరూ రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ములు. తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడిని స్పృహలోకి తీసుకొచ్చాడు. ఆ స్వామి దీక్ష నేను తీసుకుంటాను. విగ్రహం పూర్తయ్యేదాకా ఆపకుండా ఆంజనేయ నామం స్మరిస్తాను. మీరు బయలుదేరండి. హనుమత్ భక్తి దేనువు ప్రార్థన చేస్తుందట. ఆ రామలక్ష్మణులు మట్టి పిసికి విగ్రహం చేస్తారట. వాగకు భాగీరథి. నీ నోరు అదుపు తప్పితే నేను నీ గొంతు పిసకాల్సి వస్తుంది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा राम राम
సంధింపడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంగును చీరడు అభ్రకపతి వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి శభాష్ మన వాళ్ళారా. పదండి పదండి, లగ్నానికి సమయం దగ్గర పడుతుంది. చూసావా భాగీరథి, నీ కూతలకి నా మనవడు చేతలతో సమాధానం చెప్పారు. స్వామివారు అలగటం కాదు, అనుగ్రహించారు. చూడు, మా అర్హతని కూడా నిరూపించాడు. ఇప్పటికైనా దుర్మార్గపు పనులు మానుకో. మంగా, ఆ పంచాయతీలు పక్కన పెట్టు, పదండి వెళదాం. అమ్మా, స్వామివారికి పట్టు వస్త్రాలు అలంకరించండి. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక